ఎందుకు మరి ఆ సామెల కష్టాన్ని కేసీఆర్ గుర్తించలేకపోయాడా? కేసీఆర్ గుర్తించడు కాబట్టి అవతల జగదీష్ రెడ్డి ఉండు కదా పక్కనే. ఉమ్, ఈడీ ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నాకు అడ్డమవుతారని ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చునేమో, కానీ ఎక్కడ చూడు ఈ జగదీష్ రెడ్డి అడ్డం పడ్డాడు. ఉమ్, తర్వాత వాళ్ళకు కూడా ఎవడైతే ఇంత గ్లాసులు కట్టుకుంటో వాడో వీడో మంచి చేయడం ఉండాలి వాళ్ళకి. ఇక మరి మనం పోయేటోళ్ళం కాదు, చేసేటోళ్ళం కాదు, వినవా? అందుకోసమనే నేను నికారసన ఉద్యమకారుని. ఉమ్, ఎందుకో తెలుసా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పునికి పుచ్చుకున్న నేను. ఉమ్, ఆ అవగాహన ఉంది నాకు. మా కుటుంబం కూడా నేపథ్యం ఉంది. ఉమ్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 69లో జరిగిన ఉద్యమంలో నేను 7th క్లాస్ చదువుతున్నా. 69లో నేను 7th క్లాస్ చదువుతున్నా. ఉమ్, నేను మోత్కూరు హాస్టల్ చదువుకునేటప్పుడు రోడ్డు మీదకి వస్తే మాకు కూడా పోలీసులు కొట్టిండ్రు. అప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. గానం ఉంది, తప్పకుండా తెలంగాణ రావాలి. ఎందుకంటే నేను కూడా ఏమనుకున్నట్టే తెల్లారంగా లేస్తే ఎన్కౌంటర్లు, ఒక దిక్కు పోలీసులు, ఒక దిక్కు నక్సలైట్లు. ఇంకా ఎన్నాళ్ళు ఇది జరగాలి, ఇంకా ఎన్నాళ్ళు ఈ పోలీసులు చావాలి, ఎన్నాళ్ళు ఈ ప్రజలు చావాలి, ఎక్కడ ఈ భూస్వామ్య వ్యవస్థ, ఎక్కడ ఈ కుల వ్యవస్థ, ఎన్నడు మార్చిపోవాలి ఇది అనేది నాకు తపన ఉండదు. తెలంగాణ వస్తే కొంత మొత్తం జరగకపోవచ్చు కానీ కొంత జరుగుద్దని నాకు నమ్మకం ఉంది. అందుకోసమే 2001 కేసీఆర్ పెట్టిందే కాదు, వేలాది మంది మేధావులు 1969 నేపథ్యం, అంతకంటే ముందు 52 నేపథ్యం, 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదం జయశంకర్ సార్ ఆనాడు విద్యార్థిగా. తర్వాత 56లో ఆంధ్ర తెలంగాణ కలిసినాడు. మీ భాష మీ యాస మాకు సంబంధం లేదు, మా బతుకు మాది, మా యాస మాది, మా నీళ్లు మాయి, మా నిధులు మాయి, మా ఆత్మగౌరవం మాది, మాకు కుదరదు చెప్పి ఆనాడే పోరాటాలు చేసిండ్రు. 53లో ఆంధ్రని మద్రాసు నుంచి ఆంధ్ర ఏర్పడినాడు. కర్నూలులో వాళ్ళు రాజధాని పెట్టుకున్నారు ఆంధ్రోళ్ళు. అప్పుడు నీల సంజీవ రెడ్డి, ప్రకాశం పంతులు వాళ్ళు బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉండే వాళ్ళది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని ఎప్పుడైతే ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం ఒకటే భాష మాట్లాడిన వాళ్ళు ఒకటే రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆనాడు తెలుగు మాట్లాడుతున్న ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు కూడా కలపాలని 1956లో ఇలా కలిపినాడు కూడా రోజులైంది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా ఇది మాకు కుదరదని చెప్పింది తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆనాడు. అందుకోసమనే ఆనాడు పోరాటం జరిగింది. ఆనాడు పోరాటం ఆంధ్ర వాళ్ళు కూడా అనుకున్నారు తెలంగాణ అయిపోయింది, ఇక ఈ తెలంగాణ సపరేట్ కావడానికి ఎవరి చేత కాదు అనుకున్నారు. కానీ 69లో 372 మంది కాసు బ్రహ్మాందరెడ్డి కసాయి తూటకు నేలగొరిగిరు. సచ్చిన వాళ్ళను తల్లిదండ్రులకు కూడా ఎక్కడ నా కొడుకు శవం ఎక్కడ కూడా ఇయ్యలే, పాత బావులు వేసి బొందబెట్టారు. అటువంటి దుర్మార్గమైన పోరాటం జరిగింది. ఆ నేపథ్యమే ఇలా మనకు ఊర్లలో ఇన్నాళ్ళు వెనకడే ఉంటుండే కుంపటి. ఆ కుంపటి కూలిపోయే తల్లి ఆ కుంపట నిప్పులు అట్నే పెట్టి బూడి చెప్పిపోతుండే. మళ్ళీ సాయంత్రం వస్తే నిప్పు ఎక్కడ దేవులాడాలని, ఓకే, మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ దెలగిచ్చి ఆ నిప్పు కంకలు అట్టే ఉంటాయి మండుకుంటా, వాటిని మళ్ళీ రాజేసి పొయ్యి రాజేసి వంట వండుకుంటుండే. తెలంగాణ కూడా అట్టే నిప్పు కంకల్లా కుంపటితోనే ఉన్న తప్ప ఎన్నాడు చల్లారలేదు. అందుకోసమనే 96లో మారుదీర నాయకత్వంలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది. 60 ఏళ్ళ గద్దర్ కూడా, భువనగిరి సభ, ఇవన్నీ కూడా తెలంగాణ కావాలని ఆనాడు కూడా ప్రజా సంఘాలు, తర్వాత వామపక్ష పార్టీలు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందని నిక్కచ్చి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆంధ్ర పాలకుల పెత్తనం ఉన్నది కాబట్టి మన వాళ్ళు కూడా కొంతమంది అటు చేరేది కాబట్టి ఆంధ్ర తొందర కాలేకపోయింది. తర్వాత ఆనాటికే పెద్ద మేధావులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయి తీరాలి ఎట్లా కానీ అని ఎప్పుడైతే 1978లో 69లో చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచొద్దు, ఇక్కడ తెలంగాణలో అతివృష్టి ఉంది, అనావృష్టి ఉంది, కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితులు లేరు రైతాంగం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి బషీర్బాగ్లో గుర్రాలతో దొక్కిస్తే 4 మంది కామ్రేడ్ చనిపోయినారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.